ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రాజానగరంలో తానా అధ్యక్షుడు నిర్వహించిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన. నంద్యాల పట్టణంలోని జంబుల పరమేశ్వరి ఆలయంలో ఘనంగా భవానీ పూజ, గురుస్వాములకు సన్మానం. నంద్యాలలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవపు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల మండలం రాజానగరం గ్రామంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. రాజానగరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ మెడికల్ క్యాంప్ ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసమని చెప్పి ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తానా అధ్యక్షుడు శృంగారపు నిరంజన్ అభినందనీయులన్నారు. తాను ఎలక్షన్లో క్యాంపెయినింగ్ తిరిగేటప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లడం జరిగిందని, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడుతూనే ఉన్న విషయాన్ని తాను గమనించానన్నారు. గ్రామ స్థాయిలో కూడా ఇలాంటి మంచి మెడికల్ క్యాంప్ పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో తాను మినిస్టర్గా ఉన్నప్పుడు మోకాల నొప్పులకు ఫ్రీగా వైద్యం చేయించుకోవడానికి వేల మందికి లెటర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి కాలంలో చిన్న వయసు వారికే మోకాల నొప్పులు, జబ్బులు రావడానికి కారణం మనం త్రాగే నీరు, మనం తినే ఫుడ్ వల్ల వస్తున్నాయన్నారు. అప్పట్లో చాలా వరకు మంచి ఫుడ్, మంచి నీరు తీసుకునేవాళ్ళు కనుక ఇప్పటికీ ఈ ఊరిలో చాలా మంది పెద్ద వయసు వారు కనబడుతున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆర్గానిక్ పంటలనే పండించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్గానిక్ వస్తువులతో పండించే పంటలకు సిటీలో మంచి డిమాండ్ ఉందన్నారు. బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ను తాను చెక్ చేయడం జరిగిందని, మనకు క్యాన్సర్ ఉందా లేదా అనేది చెక్ చేసిన కొద్ది నిమిషాలలోనే తెలియజేయడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ సూచనలు ఉంటే వెంటనే హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్యాన్సర్ స్కానింగ్ ముఖ్యంగా మహిళలు 30 సంవత్సరాలు దాటిన వారు చెక్ చేయించుకోవాలన్నారు. రాబోయే తరాల వారికి ఈ క్యాన్సర్ జబ్బు లేకుండా చూసుకోవడానికి ఏమి చేయాలనేది కూడా తానే ఆలోచిస్తున్నానని, ఖచ్చితంగా ఈ క్యాన్సర్ నిర్మూలనకు పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పుల్లయ్య చౌదరి, మాజీ వీఆర్ఓ మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని జంబుల పరమేశ్వరి ఆలయంలో భవానీ పూజలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా గురు భవానీ మాలాధార చేసి 41 సంవత్సరాలు పూర్తి చేసిన గురుస్వాములను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గురు భవానీ మధు మాట్లాడుతూ 1980 సంవత్సరం ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ నందు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి ఆశీస్సులతో శ్రీ రాచకొండ కామేశ్వరమ్మ భవానీ దీక్ష ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఆ తల్లి కనకదుర్గమ్మ ఆశీస్సులతో భవానీ దీక్ష దిగ్విజయంగా ప్రారంభమై మండల దీక్ష 41 రోజులు నియమనిష్టలతో దీక్ష పూర్తి గావించి విజయవాడ ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి చండీయాగం పూర్ణాహుతి అందు పాల్గొని మాల విరమణ చేస్తారని గురు భవానీ మధుబాబు తెలిపారు. అలాగే నేటి అత్యంత ప్రీతికరమైన పౌర్ణమిని పురస్కరించుకొని భవానీ మాలాధారణ వేసిన దీక్షాపరులు తలసేమియా చిన్నారుల మరియు గర్భిణీ మహిళల కోసం మెగా రక్తదాన శిబిరం నంద్యాల బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బాల అకాడమీ రవీంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ 41 సంవత్సరాలు నిర్విరామంగా దీక్ష గావించిన గురు భవానీ మధుబాబును సన్మానించడం తమ అదృష్టమన్నారు. అంకుటిత నిబద్ధతతో తను దీక్ష గావించి ఎన్నో వేల మందితో భవానీమాల ధారణ గావించిన గురు భవానీ ఆదర్శప్రాయుడన్నారు. అలాగే రక్త నిల్వలు పూర్తిగా తగ్గిన నేడు భవానీమాలాధారణ భక్తులు రక్తదానం నందు విరివిగా పాల్గొనడం ఎంతో అభినందనీయమని, వారిని అమ్మవారు సర్వదా తన కృపా కటాక్షములతో వృద్ధిలోకి తెస్తారన్నారు.
రక్తదానం చేసిన ప్రతి భవానీని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సురేష్, మధుబాబు, గురు భవానీ, రవీంద్రనాథ్, రెడ్ క్రాస్ దస్తగిరి, ఎక్స్ కౌన్సిలర్ మున్నయ్య, కన్నమ్మ, లెజెండ్, శ్రీను, భవానీ, మాలాధారులు తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి 1983 నుంచి మన గురుభవాని వచ్చేసి మాల వేయడం జరిగినది. ఆయన వచ్చేసి 4 రాష్ట్రాలకు తెలపరిచి భార్య పిల్లలను వదిలిపెట్టుకొని అన్ని ఊర్లకు తిరుగుకుంటూ భవానీ మాల భవానీ దీక్ష ఉందని చెప్పి ప్రతిరోజు తిరిగిన రోజు లేదు ఆయన. అలాగే 18-20 సంవత్సరాల కిందట తన రెండో బిడ్డ చనిపోయినా కూడా కంఠంలో శివుడు విషం పెట్టుకున్నట్టు ఆయన బాధ పెట్టుకొని దిగమింగుకొని కూడా ఆయన మాల కొనసాగించేయడం కూడా ఆశామాష కాదు. ఈ రోజుల్లో కొందరు ఎవరైనా చనిపోతే తీయొచ్చా తక్కువ తీయడం జరుగుతుంది. కానీ ఇలాంటి వ్యక్తి ఉన్నాడంటే అది ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉండడము మాకు చాలా గర్వకరం. ముందుగా మేము హిందూ తర్వాతనే ఎస్సీ, ఆ తర్వాత వచ్చేసి మళ్ళా ఈ 4 నెలల్లో కూడా తన బిడ్డ ఉందో లేదో తెలియదు. ఆ బాధ ఉంది దిగమింగుకొని కూడా ఆయన మళ్ళా దీక్ష స్వీకరించాలంటే 41 సంవత్సరాల ఆశామాష కాదు. ఇది ఎవరికి సాధ్యం కూడా కాదు. తన గురువులు కూడా 5-6 మంది కూడా చనిపోవడం జరిగినది. ఆయన కూడా ఆయన ఏనాడు బాధపడలేదు, కుంగుపడలేదు. కానీ ఆయన మనం గుర్తించాలా, ఆయనది ఒకటే కోరిక, అందరూ బాగుండాలా, మాలేసిన వాళ్ళ బాగుండాలా. 5-6 మందితో దీక్ష ప్రారంభించి ఈ రోజులు లక్షల్లో అయినారంటే కారణం మన గురుభవాని. ఆ ఒక్క గురుభవాని కోసం మనం ఆగలేమా? పూజలు ఎన్నోసార్లు జరుపుకుంటుంటాము, అవి సంబంధం లేదు. కానీ మీరు ఫీల్ కావద్దు, ఏదేమైనా మాకు రాని పాపం బాధ లేదు. మా ఒక్క గురువుని మేము గౌరవిస్తున్నాం. ఆ గురువు గారి కోసం ఏదన్నా కానీ సాధించుకుంటాం అంతే. జై గురుభవాని, జై మధుభవాని. నిన్ను ఎప్పటికీ మరవలేము. మీరు ఉన్నా లేకున్నా మీ స్థానం ఇక్కడ ప్రతి ఏడాది వచ్చేసి అన్నదానం ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ సొంతంగా భవాలే ఏర్పాటు చేసుకొని వాళ్ళు 10, 20, 30 కూడి చేసుకొని వాళ్ళు అన్నదానం ఏర్పాటు చేసుకుంటాడు. ముందుకు మేము భవాలను కూడా ఎవరైనా కూడా ఒడి కట్టుకొని అడుక్కొనైనా వచ్చేసరే ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. జై దుర్గా భవాని, జై భవాని. భవానికి జై, దుర్గా భవానికి జై, దుర్గా భవానికి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే, ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపిస్తూ ప్రజల పక్షాన నిలిచిన జననేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తామని, వారి నాయకత్వం వర్ధిల్లాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విస్మరించి ప్రజలను మోసం దగా చేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను మాట తప్పక మడమ తిప్పక నెరవేర్చిన నాయకుడని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు రోజుకో రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇసుక విధానాన్ని అమలు పరచడంలో దారుణంగా వైఫల్యం చెందారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం, ప్రజలతో ఉంటామని పోరాటాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో అంకితభావంతో నడుస్తామని తెలిపారు. రానున్న కాలంలో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతోందని జననేత జగన్ అన్నకు నీరాజనాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని, జన సునామీని మరోసారి సృష్టించబోతున్నారని తెలిపారు. ఇకనైనా ప్రజలకు మోసపు వాగ్దానాలను చెప్పి అమలుకు నోచుకొని టీడీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటుందని, సువర్ణ రాజ్యం, జగనన్న రాజ్యం, రాజన్న రాజ్యం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్,
వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, దాల్మిల్ అమీర్, డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం బాషా, చంద్రశేఖర్ రెడ్డి, మేసా చంద్రశేఖర్, సాదిక్ బాషా, బాసిద్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ పార్థుడు, సోమశేఖర్ రెడ్డి మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గం రుద్రవరం మండలం వాసాపురంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శనివారం సందర్భంగా వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ మధుసూదన రెడ్డి మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోపీ శర్మ విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ గావించారు. బయటకు వచ్చినా చెప్తాను 10 నిమిషాలు. ఇదే కాదు పెద్ద కట్టి తెలుసున్నారు లేదు ఉన్న మాట చెప్పేది లేని మాట చెప్పలేదు. నువ్వు కట్టుకున్నావా? నేను నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో ముందస్తు జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవిలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అపర మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారన్నారు. కఠిన పేదరికం అనుభవించిన ఆయన ఏనాడు లెక్కల్ని మాత్రం వదలలేదని, ప్రతిక్షణం వాటిని ఆలోచిస్తూ వాటిని చేయిస్తూ ఉండేవారన్నారు. ఆయన ఆలోచనలు, చేసిన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. అందుకే గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఆయన మ్యాథ్స్ జీనియస్గా కూడా పేరు పొందారని తెలియజేస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు గణిత మేధావుల అందరికీ గణిత దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల సీనియర్ గణిత ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, అజీజ్ శాంతి శేఖర్, అంజనాదేవి, పావనీలను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గణితమునకు సంబంధించిన అనేక అంశాలను తమదైన శైలిలో ప్రాజెక్టు రూపంలో తయారు చేసి ముఖ్య అతిథులను, తల్లిదండ్రులను అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపాల్ మాధవీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ చిన్న కారణాలతో గర్భిణీ స్త్రీలను వెనక్కి పంపకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిహెచ్సి, సిహెచ్సిలలో వైద్య సేవలు మెరుగుపడాలని కలెక్టర్ ఆదేశించారు. ఓపీ సంఖ్య పెరగడంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. మాతృ శిశు మరణాలు 0 స్థాయికి చేరుకునేలా వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలలో పౌష్టికాహారాన్ని పెంచడంతో పాటు రక్తహీనతను అధిగమించేందుకు స్త్రీ శిశు సంక్షేమ అధికారులను సమన్వయపరుచుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలు మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గుండె సంబంధిత చికిత్సలు, ఇంజెక్షన్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులు, ఇతర వృధా పరికరాలను టెండర్లు పిలిచి వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ జూఫ్రుల్లా, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రాజానగరంలో తానా అధ్యక్షుడు నిర్వహించిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన. నంద్యాల పట్టణంలోని జంబుల పరమేశ్వరి ఆలయంలో ఘనంగా భవానీ పూజ, గురుస్వాములకు సన్మానం. నంద్యాలలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. బాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవపు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీద చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.